జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పిల్లల్ని కనొద్దని వసుకి చెప్పాను. అయినా తను నా మాట వినలేదు. అందుకే నేనీ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అమ్మా, అమ్మ మాటల్ని పట్టించుకోకండి వాసు గారు. మనకి పిల్లలు వద్దని అత్తయ్య ఎందుకంత గట్టి పట్టుదలతో ఉన్నారు? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదండి. ఆ విషయం గురించి నేను ఆలోచిస్తున్నాను. మీరిప్పుడు ప్రశాంతంగా ఉండాలి. అత్తయ్య దగ్గర ఏదో బలమైన కారణం ఉందండి, లేదంటే అంతలా పట్టుబట్టరు. నేను అన్ని విషయాలు కనుక్కుంటానండి. మీరు రెస్ట్ తీసుకోండి. మీ పాదాలేంటండి అలా వాచిపోయాయి? ప్రెగ్నెన్సీ లేడీస్కి కాళ్ళు వాపు రావడం సహజమేనండి. పెయిన్ ఉందా? కొద్దిగా. మీ కాళ్ళు కొంచెం స్ట్రెచ్ చేయండి. ఎందుకండి? మసాజ్ చేస్తానండి. అప్పుడు వాపు నొప్పి తగ్గిపోతుంది. తప్పండి. పడుకోండి. ఏంటి తప్పు? పాపం కూడా. అయ్యో, మీకేమైనా మతిపోయిందా? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఏ, భర్త భార్యకి సేవలు చేయకూడదా? నాకేమన్నా అయితే మీరు సేవలు చేయరా? నేను చేయటం వేరు, మీరు చేయటం వేరు. లేదు, భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. ఇద్దరూ కలిసి కష్ట సుఖాలు పంచుకోవాలి. మసాజ్ చేస్తే నొప్పి తగ్గిపోతుంది. ఏమైందండి? ఇంతలా అర్థం చేసుకునే భర్త దొరకడం నా అదృష్టం అండి. మమ్మీ, జ్యూస్ రెడీ. నీకోసం స్పెషల్గా చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు జ్యూస్ ఏంటి బన్నీ? అయినా ఈ పనులన్నీ చేయమని నీకెవరు చెప్పారు? నీకు సేవ చేయాలని నాకెవరైనా చెప్పాలా ఏంటి? అది కాదు బన్నీ, చిన్నపిల్లాడివి, నీకు ఇవన్నీ ఎందుకు? నేనేమి చిన్నపిల్లాన్ని కాదు, నీ పిల్లాన్ని. అమ్మకి కొడుకు సహాయం చేయడం తప్పేం కాదు. నేను సిక్ అయితే నువ్వు నాకు సేవ చేయవా ఏంటి? తండ్రి కొడుకులిద్దరూ ఒకే డైలాగ్ చెప్తున్నారు కదా. ఇద్దరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. నా గురించి ఏమో కానీ బన్నీ లాంటి కొడుకు ఉండడం మాత్రం నిజంగా మన అదృష్టం అండి. మీకోసం బన్నీ తన వయసుకు మించిన పనులు చేస్తున్నాడు. తాగు మమ్మీ. ఇంత గొప్ప భర్త, ఇంత మంచి కొడుకు నాకుండటం నిజంగా నా అదృష్టం. మా మధ్యలోకి మరో చిన్ని బాబు రావాలి. రావద్దని అత్తయ్య ఎందుకంటున్నారో తెలుసుకోవాలి. కూర్చో. ఎంతసేపు అయింది అత్తయ్య వచ్చి? ఇప్పుడే వచ్చాను. ఏమైనా కావాలా అత్తయ్య?
నిన్నొకటి అడగాలి. ఏంటత్తయ్య? మీ అబ్బాయి ప్రాణాలు కావాలో లేక మీ కోడలి కడుపులోని బిడ్డ కావాలో మీరే తేల్చుకోండి. నాపై నీ అభిప్రాయం ఏంటి వసు? మీరు నాకు మరో అమ్మలాంటి వారత్తయ్య. నిజంగానే నాపై నీకు అంత గౌరవం ఉందా? మిమ్మల్ని నేను ఎంతగా అభిమానిస్తున్నానో, ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేనత్తయ్య. ఇదేంటి వసు గదిలో వదినుంది? ఎందుకొచ్చింది? అయితే నాకో మాటిస్తావా? అడగండి అత్తయ్య. అడిగాక కాదనకూడదు. నా వల్ల అయ్యేదైతే నేను మాట తప్పనత్తయ్య. ఎందుకు ఏమిటి అని అడక్కు. నువ్వు పిల్లల్ని కనడం నాకిష్టం లేదు. ఆ మాటే నేను అభికి నీకు సూటిగా స్పష్టంగా చెప్పాను. ఇంతలో నువ్వు కన్సీవ్ అయ్యావు. అది అనుకోకుండా జరిగింది అని చెప్తున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకిష్టం లేనిది జరగకూడదు. అందుకే నువ్వు నీ కడుపులోని బిడ్డని ఏమంటున్నారు అత్తయ్య? నా బిడ్డని వదులుకోమంటున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.